ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి మహారాజధాని నిర్మాణంలో అంతర్భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాలయానికి ద్వితీయ ప్రాకార చతుర్ద్వారముల మహానిర్మాణాన్ని శిలాన్యాస పురస్సరంగా ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిలాన్యాస కైంకర్యం నిర్వహింపబడేటువంటి యాగశాలకు విచ్చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య ధర్మకర్తల మండలి అధ్యక్షులు, అదేవిధంగా శ్రీకార్య నిర్వహణాధికారి వారు, అదనపు కార్యనిర్వహణాధికారి వారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు, ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు యాగశాల వద్దకు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి భూషా అసురో దధాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః స్వే దేవానో అద్య స్వస్తయే. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వస్తయే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. వారి కార్యక్రమములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యేష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో ఘనంగా భక్తిపూర్వకంగా ఆంధ్ర రాష్ట్రం తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. రాష్ట్ర ప్రజలందరి తరపున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. వేద పండితులు వెంకటేశ్వర నామ తిలకం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు. దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతుల మీదుగా చేయించడం జరుగుతోంది. దాన్నంతా మనం చూస్తూ ఉన్నాం. ఆహ్లాదాన్ని కలిగించేవాడు చంద్రుడు, చదిహ్లాదమే అంటారు. మరి మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాదభరితం చేసేవారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి దేవతల రాజధాని అయిన అమరావతిలో వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది. పూర్ణాహుతి అయిపోయింది. ఇప్పుడు హారతిని అందజేస్తున్నారు.
विष्णुर्विचक्रमे तेधानि दधे पदम् समूढमस्य वागुंसुरे स्वाहा त्रीणि पदानि चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि वस्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवे चक्षुराततग् स्वाहा तद्विप्रासो विपन्यवो जागृवागुंसस्य विन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ विष्णुः सर्वेषामधिपतिः परमः पुराणः परो लोकानामजितोजितात्मन् भवते भवाय स्वाहा सूक्ष्मः सार्वः सर्वेषामन्तरात्मा दस्तस्तुषां जङ्गमो जङ्गमानाभोत्भवाय स्वाहा ज्योतिर्वा पारमात्मिकं सार्वं विश्वभवं भवाय प्रबोधं प्राहिण्वन् परम्पराय सुकृतं कुताय तस्मै वराय ईशिषे स्वाहा ईशो यस्मात् विदतं विदत्य गङ्गं धृतं कामहुतो जुहोति गङ्गगुच्छित्वा भूयः पराय स्वाहा राजामीशो रहितो भरन्तीरां रां वहञ्च आहितः राजां पदिं रां धरते धरित्रे रां वहतोद्वहाय स्वाहा यो ब्रह्म शब्द प्रणव प्रधान शब्द शब्दान्तरात्मा नित्यो यत प्रदरन् प्रगामो प्राजापत्यं प्रदरन् प्रकुर्वन् भूयो भूत्ये विचरन् चराय स्वाहा यो मातृमूर्तिः परमः परश्च त्रिगुणं जुषाणः सकलं विधत्ते त्रिधात्मा त्रिधा वा विदधे समस्तं त्रिधा त्रिरूपगुं सकलं धराय स्वाहा यद्वाकृतममृतं चराणान् यत्सर्वनिष्ठमजरं समस्तौ यत्पुष्यमाणमात्मा विजुषाणमन्तः सुधुत्यानभिगम्यमानाय स्वाहा कोशमङ्गे कुशलं विधाय सा कृतं गृह्णवते क्रयितगो सुकान्तौ भगवते कामचरं चराय स्वाहा यज्ञैर्मुनयो जुषन्ति यं देवाः परमं पवित्रं भविष्यन्त्यार्तिजो प्रणता प्रधाना जपन्तो योगिनः सूक्ष्मै सुप्रदर्शने पश्यन्तीश्वराय स्वाहा वागविष्टः परमः प्रधानः पदं वा यस्य सत्त्वमासीत् परित्वं मनयो न पश्यन्ति तस्मै मुख्याय विष्णवे स्वाहा ॐ सप्तते अग्ने सविधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनिर प्रणत्वा घृतेन स्वाहा प्रधानविद्वानरष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा रजिः कगुत्मान् विदधत्पिनश्च रजमद्विधानो పూర్ణాహుతి జరుగుతోంది. भक्तं जोर्भक्तं पृथिवी भक्तं भोषधनत्रिगन्धर्वात्रदश्चे भक्तं अग्नितीर्णं ज्योतीर्णं पृथिवी तीर्णं भोषधनत्रिगन्धर्वात्रदश्चेव तीर्णं समन्दां आद्यशेषम् इन्द्राय पवित्रमति पवित्रं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि राज्यान् दशदेवार्पजो मार्जयन्तान् दक्षिणायान् दशमासात् पितरो मार्जयन्तान् प्रीत्यान् विग्रहाः परिवो मार्जयन्तामरीत्यान् दिक्यापवोजतयो मनत्रयो मार्जयन्तामोद्भायान् यज्ञसंवत्सरो यज्ञोधर्मार्जयन्तामदोदरादरयन्नागेभ्यो मार्जयन्ताम् पुनर्देवेभ्यो हव्यं वः परजिष्टागत्परेष्टो ब्रह्मजोपावधीन् वेषम्मुजोपावधी कुस्माहा ऊर्ध्वं यज्ञन्नयधर्मादि प्रमेधान् वक्त्रं पृथिव्यादिवाविष्णुपृथिव्यात् स्वाहा पश्चिमतः प्रतिमपनया दक्षिणतः प्रतिमपनया उत्तरतः प्रतिमपनया पश्चिमतो विष्णोत्रमदे दक्षिणतो विष्णोत्रमदे उत्तरतो विष्णोत्रमदे प्राच्याम्
विष्णो सदमसि सर्वानन्यान् ब्रह्मोक्त्य गूर्जास्ते ग्रन्थेन विसृज्य प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापोषधयो मृदां गच्छतो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तान्ते वसदनको शुद्ध्यन्तान्ते वसदनम् भूतिस्माते लभते नित्यगो सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यस्व नमः त्रयादशं जमदग्नेः कश्यपस्य त्रयादशं यद्देवानां त्रयादशं योमस्वतमोरदस्तस्य पादे देहनः वसुदेव मात्रादत्मा अरङ्गमा भोजशिशिराय जन्मधा आपोधनयधानः ॐ यद्देग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यद्देग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यद्देग्ने परस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मय प्रजां मयज्ञस्तेजो दधातु मयि मेधां मय प्रजां मयेन्द्रियेन्द्रिय दधातु मयि मेधां मय प्रजां सूर्यो भ्राजो ददातु जोक्तिसूर्येन्द्रशेजपदगान् महतोर्नवात् विभ्राजमानस्य मध्यासमावृषभो लोहिताक्षः सूर्यो पश्चिम मनसा पुनातु च मे स्वरश्च मे यज्ञोपतते नमश्चादित्ते एन्योनं तस्मै तपयित्तेऽतिरिक्तं तस्मै ते नमः सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा भक्तारवाग्नये जातवेदसे भगवान् प्रज्वलितवो नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना परिपूर्णं तदस्ते प्राजस्थितानि शेषान् होमक्रमात्मकानि वैदानि शेषान् शेषानां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्मना वा पुरुषैर्वा वा करोमि तत्कृतं परस्मै नारायणायेति समर्पयामि अग्निपुरुषाय नमः पुरपाद्यार्घ्याय समर्पयामि ब्रह्मसोमाभ्यां नमः पुरपाद्यार्घ्याय समर्पयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्माणमुद्वासयामि सोममुद्वासयामि अग्निं कुम्भे समारोपयामि भूर्जायमानसक्षयेः 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 भूर्भुवस्वर्जायमानसक्षयेः येषामासीदादिवैखानसानां जन्मक्षेत्रं नैमिषारण्यभूमिः देवो येषां देवकी पुण्यराशि तेषां प्रवच्ये भव्याय मोदिवर्याय परिपूताय योगप्रभासमेताय श्रीमद्विकनसे नमः लक्ष्मीवल्लभसङ्कल्पवल्लभाय महात्मने श्रीमद्विकनसे भूयात् नित्यश्रीः नित्यमङ्गलं नारायणं सकमलं सकलामरेन्द्रं वैखानसं ममगुरुन्निगमनेन्द्रं भगवद्विकस्य मरीजमुखान् मुनीन्द्रान् सर्वानहङ्कुलगुरोन् प्रणमामि मूर्ध्ना अभवाय मनोभवाय ते जलजातोदरसम्भवाय च जगदां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः दिशां पतीं नमस्यामि सर्वकामफलप्रदान् कुर्वन्तु सफलं कर्म कुर्वन्तु सततं शुभम् सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः यद्देवानां त्रयादशं तन्मे अस्तु त्रयादशं दीर्घादित्वाय बलादशतादशतं च वर्चसे त्रयादशम् समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో తిరుమల క్షేత్రం నుంచి శ్రీనివాసమూర్తి ఇక్కడ ఆవిర్భవించి
నూతనమైనటువంటి దివ్యాలయానికి అనుబంధంగా ద్వితీయ మహా ప్రాకారాన్ని చతుర్ద్వార గోపురాలతో మహానిర్మాణాన్ని అనుష్ఠానం చేసేందుకు నిర్మింపబడేందుకు గాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కరకమలములతో ఈ ద్వితీయ ప్రాకార చతుర్ద్వార గోపురములకు మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసాన్ని సుముహూర్తంగా నిర్వహింపబడేందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం. శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మహానిర్మాణానికి ఆయన యొక్క సంకల్పం అత్యంతమైనటువంటి సిద్ధ సంకల్పులు వారు అని చెప్పడానికి ఈ ద్వితీయ ప్రాకార శిలాన్యాసమే అత్యంత గొప్పదైనటువంటి తార్కాణం. ఆనాడు 2019లో భూపరీక్ష నిమిత్తంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి గాను అనేకమైనటువంటి శాస్త్ర రహస్యాలన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేయాలని చెప్పి ఈ అమరావతిని అత్యంత వైభవంగా నిర్మాణం చేసేందుకు మున్ముందుగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాన్ని సంకల్పం చేసి ఈనాడు ద్వితీయ రాజగోపుర నిర్మాణానికి మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసం చేసేందుకు విచ్చేసినటువంటి శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మహాప్రాకార నిర్మాణ విషయంగా అందరినీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి వారిని ప్రసంగం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీకార్యనిర్వహణాధికారి వారు పాలక మండలి అధ్యక్షుల వారి తరఫున సంప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రగతికి బాటలు వేసిన శిల్పి అభివృద్ధే వారి గురి. చీకట్లో దీపశిఖ, సమస్యల్లో దారిదీపం, రాష్ట్రానికి నడిచే చేయి, నమ్మకానికి నిలువెత్తు బలం, నదిలా ప్రవహించే నిబద్ధత, పర్వతంలా నిలిచే పట్టుదల. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపుర నిర్మాణం చేయుటకు ఆద్వేష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా భక్త జనులను ఉద్దేశించి వారి సందేశం అందించవలసిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పండితులకు అందరికీ కూడా, పూజారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ చేయని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని.
అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను. ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడుండే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏమాత్రం మీకెవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు,
కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమి ఇస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా, ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, 3వది శ్రీవారి సేవకులు, 4వది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు, కానీ మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా, అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కరకమలములతో దేవతల రాజధాని అయిన ఈ అమరావతిలో వెంకటాయపాలెంలో కొలువై ఉన్నటువంటి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయిస్తూ ఆద్యష్టక శిలాన్యాసం చేయుటకు తరలి వెడుతున్నారు. వేద పండితుల సమక్షంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యష్టక శిలాన్యాసం చేయుటకు తరలి వెడుతూ ఉన్నారు. రత్నన్యాసం పైన ఆద్యష్టక శిలాన్యాసం పెట్టి
నవ్యాంధ్ర నిర్మాత మన చంద్రబాబు నాయుడు గారు చతుర్ద్వార గోపురములలో నిర్మాణం చేయుటకు ఆద్యష్టిక శిలాన్యాసం నిర్వహించబోతున్నారు. మనమంతా దాన్ని చూస్తూ ఉన్నాం. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యష్టిక శిలాన్యాసం అంటే మొట్టమొదటి శిల ఆ ప్రాంతంలో పెట్టి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇదంతా మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఇప్పుడే చెప్పారు, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అప్పుడే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఆ దేవదేవులను కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అయోధ్య రెండు చేయాలి. వాళ్ళుగా నడుచుకుంటే రెండు చేస్తారు. నేను చెప్తాను, మన ఆదాయం ఎంత వస్తుంది, ఎట్లా మేనేజ్ చేయాలి, టెంపుల్స్ అన్ని ఎట్లా పెంచుకుంటా పోవాలి. టెంపుల్స్ లో పూజలు జరగాలి. వేరియస్ జీవో హవ్యామృతస్సు జీనాగం శ్రీగంభినం యత్ఫలగం శ్రీభ్యః శ్రీ భగవద్ప్రీత్యర్థం శ్రీ ప్రాకార చతుర్ద్వార గోపుర నిర్మాణాత్ పూర్వం ప్రథమ శ్రేష్ఠికాన్యాసకర్మణి ఏకదినాధర ప్రయుక్త శ్రీమైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ ప్రథమ శ్రేష్ఠికాన్యాసకర్మణి నవరత్న దేవతా స్థాపనం కరిష్యే. హవ్యామృతస్సు చీనాగం శుజగంభినాం యద్భరగం శుచిభ్యః మనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోశ్చ జంతోః ప్రసాదాన్మహిమానమీశం. ఓం బ్రహ్మణైమం బ్రహ్మమణిం బ్రహ్మస్థానేహం ప్రతిష్టాపయామ్యోన్నమః. ప్రథమం పురస్తాద్విషేపతస్సురుచో వేన ఆవహ అస్య విష్ఠాతస్తయ నమస్తస్య వివహ. బ్రహ్మణైమం బ్రహ్మమణిం బ్రహ్మస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. ఇంద్రాయేమం వజ్రమణిమింద్రస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. అగ్నయేమం మౌక్తికమగ్నిస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. యమాయేమం వైఢూర్యమణిం యమస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. నిరుతయేమం శంఖజం నిరుతస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. వరుణాయేమం స్ఫటికమణిం వరుణస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. వాయవ ఇమం పుష్యకాంతమణిం వాయుస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః.
सोमायेमं चन्द्रकान्तमणिं सोमस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः ईशानायेमं नीलमणिमीशानस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः ॐ तमेकनेमिं त्रिपुटकं षोडशान्तकं शतार्धारं विशतिपत्यतराभिरष्टकैः षड्भिर्विश्वरूपैकपाशं त्रिमार्गभेदं विनिमित्तैकमोहं प्रजापतिं प्रथमं विज्ञानां देवानामग्रे यजध्वम् ब्रह्मणैमं सर्वगन्धानि सर्वरत्नानि सर्वधातूनि ब्रह्मस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगं परमात्मानं मन्ये अधरं योऽग्निरहमन्नं वायव इमं पारदं वायुस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः ओम आत्वाहारशमन्तरभूर्ध्रुवस्तिष्ठापि चाचलिः सर्वावाञ्छन्वस्मिन्दाश्रमधिश्रया यहैवैधिमाव्यधिष्ठाः पर्वत इवापि चाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठेह राष्ट्रमुधारया इन्द्र एणमधीधरध्रुवम् ध्रुवेण हविषा तस्मै देवाधिप्रवन्नयम् च ब्रह्मणस्पतिः ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवम् विश्वमिदम् जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् ॐ श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ध्रुवन्ते राजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् ॐ अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे सप्तधामभिः त्रयधानि दधे पदम् समूढमस्य भागम् सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पश्यसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं वदगुं सदा पश्यन्ति सूर्यः ध्रुवन्ते राजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् अग्निमीळे पुरोहितम् यज्ञस्य देव मृत्युजो होतारम् रत्नधातम् इषेत्वोर्जेत्वा भायवस्थो वत्सविदा प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायध्वमग्निया देव भागमूर्त्यस्पदेः पयस्पदेः प्रजापतीर्णमेव अजक्ष्मामावस्तेन ईशतमाघशकंस रुद्रस्य हेतिः परिवावृणक्तध्रुवा अस्मिन् गोपतौ स्याद बह्वीरजमानस्य पशून्बाहि अग्न आयाहि वेतये गृणानो हव्यदातये घटनापरिहिरच्चमरणाघदात्पतयापि तट्टातः वहन्ति कवयः पुरस्तात् देवेभ्यो दुष्टमिह बर्हिरासदे देवानां बर्हिहोतमसि वर्षवृद्धमसि देवबर्हिर्मात्वाङ्गङ्वातिर्यक् पर्वते माच्छेत्ता देवार्षन् देवबर्हिः शतवल्षं विरोह सहस्रवल्षा विभयगोरुहेमा पादुसम्पृथात्पासम्भरां झटित्तीरास्ताधीन्द्राण्यै सन्नहलं घोषाते ग्रद्दिङ्घत्तादु देवात्थादिन्द्रत्यत्वा बाहुभ्यामुध्यच्छे मृगत्पते ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् याहि वीतये गणानो हव्यदातये निहोतातस्य बर्हि शन्नो देवीरभिष्ठाय आपो भवन्तु पीतये शम्योरभिश्रावन्तु नः भूरसि भूप्रतिष्ठित्यै भुवोऽसि भुवः प्रतिष्ठित्यै सुवरसि सुवः प्रतिष्ठित्यै भूर्भुवः सुवरसि सुवः प्रतिष्ठित्यै सानन्दः सर्वेषामन्तरात्मा भव भूतभूतान्तरात्मा भव पुण्य पुण्यान्तरात्मा भव ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् ध्रुवम् ध्रुवेण हविषा अभिसोमम् ऋषामसि स्वस्ति मन्त्रार्थाः सत्याः सफलाः भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु कृष्णानदी दक्षिणतटस्थ अमरावती महाराजधानी निर्माणसमये श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्यालय द्वितीय प्राकार चतुर्द्वारगोपलतोरणार्थम् आद्येष्टकाशिलान्यासकर्मणि
యజమానస్య సుముహూర్తోస్తు భవంతః శ్రీమంతో మహాంతో న గృహ్ణन्तు ఏతత్ సుముహూర్తకాలే అధిదేవతా సహిత ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతం ఆనుకూల్యం భూయాత్ భవంతః శ్రీమంతో మహాంతో న గృహ్ణन्तు ఓం యజమానస్య మనస్సంకల్ప సిద్ధిరస్తు శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అస్య దేవాలయస్య అస్య రాష్ట్రస్య అస్య రాజధాన్యస్య సర్వతోముఖాభివృద్ధిర్భూయాదితి శ్రీమంతో మహాంతో న గృహ్ణन्तు త్వాపరవాం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మజ్ఞో కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. తట్టది మా తట్టది నాయన తట్టది. జరగాలి ఈరోజు జరుగుతుంది. ఫోటో గ్యాలరీని ఈ దేవతల రాజధాని అమరావతిలో వెంకటయ్య వాట్ ఇస్ యువర్ ఏజెన్సీ? Ingenious Studio Private Limited, sir. Yes. This type of temples you are doing? Yes. This one is. This is prepared by TTD, sir. The temple plan. This is now ready, sir. So right now, this 7-story gopuram is where we did the foundation stone, sir. Outer prakaram would be the next phase, sir. Right. No, make it only single phase. Yes, sir. Not 2 phases. Single phase we will complete it. Yes, sir. Well, phase 1, phase 2 and not necessary. Make it 1 phase only. Yes, sir. We'll complete model temple. Yes, sir. Then I will talk to you afternoon remaining issues. అప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం తమరు ఫౌండేషన్ వేసేటప్పుడు ఇంతవరకు డిజైన్ ఉంటుంది సార్. ఆ రోజు తమరు మిగతా కూడా యాక్టివిటీస్ ప్లాన్ చేయడం చెప్పారు సార్. అప్పుడు మనం 150 కూడా శాంక్షన్ ఇచ్చింది సార్.
అప్పుడు ఆ గవర్నమెంట్ మారిపోయి కొత్త వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఇంప్రూవ్ చేసేసారు సార్. ఇవాళ మనం ఇవన్నీ శాంక్షన్ చేసాము సార్. చాలా స్పష్టంగా తమకు చూపెడతారు సార్. చూపిస్తే ఇది ఏంటంటే సార్ దిస్ విల్ బి యునిక్ ప్లేస్ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ తిరుమల. అక్కడ తిరుమలలో ఏంటంటే పవిత్రంగా హిల్స్ అవన్నీ 7 కొండలు అవన్నీ. ఇక్కడ కృష్ణా నది పవిత్రమైన ఒడ్డు ప్లస్ ఆల్ యాంగిల్లో ఈ సిటీ కూడా వస్తుంది. ఈ టెంపుల్ ఈ సిటీకి అడిషనల్ అట్రాక్షన్ కావాలి, సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, డబ్బులు కూడా భక్తులే కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి, వస్తుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎట్లుందో ఆ నమూనా కింద మనం తయారు చేయాలి. అవన్నీ రాకూడదు అంటే ఎంతవరకు వాస్తు పర్మిట్ చేస్తే అంతవరకు నమూనా కింద తయారు కావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినట్టు ఇక్కడ ఫీలింగ్ సేమ్ డైటీ కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. There are total 8+1 buildings in this now tourist pilgrim amenities, sir. Dhyan Mandiram, Annaprasada building with 1000 capacity, sir. Then help desk and Kalyan Katta building, sir. Then administrative building, Archaka quarters, staff and rest house. Even everything, sir. Make it proper provisions. Yes, sir. Where you are keeping. Sir. Ultimately expandable. Yes, sir. Today 1000, tomorrow 20,000 people will come. Always Annadhanam will go on. Yes, right. Like that, we have to make it expandable, but you have to take river front into consideration. Right. That is very important. Right. Yes, sir. River front we should not ignore. Yes, sir. Even future, that is the biggest advantage for this temple. Yes, sir. You have to keep everything Dhyana Mandir. Correct, sir. Every people will come here, meditation, bhajans, sevas, pujas, everything. religious programs in the continuous. Even tomorrow, if necessary, Venkateswara Swami, Amaravati Devatal Rajdhani, I want to take it one rally Yes, sir. like that, Right. one radham, Yes, sir. so that this area should be always vibrant. Yes, sir. Venkateswara Swami, Kaliyuga Devudu, Devatal Rajdhani, Amaravati, Right, sir. Kaliyuga Devudu, Yes, sir. ఇక్కడ ప్రజల రాజధాని, Yes. ప్రజా రాజధాని. So aim You is have to link it. to do pilgrim hospitality model. Model, For all the clean, temples. green, Yes, sir. hygienic. Correct, sir. Here everything will be green energy. Right, sir. So there won't be all these things. Then there will be new energy automatically will come. Yes, sir. God has to give next level of energy, Yes, sir. spiritual energy. This is the master plan, sir. So right now this red part is ready, sir. And this 7-story Gopuram is where we going to do now, sir. This is VIP guest house, sir, with parking, conference room, dining hall. This is Annaprasadam building, sir, with capacity of 1000 at the moment, sir. Here how many quarters we can create? Sir, right now we have given 12 Archaka 12 staff quarters, 12 staff, after quarters. and 12 Quarters, one angle. Yes, Can we create 1 or 2 acres of land, 25 acres of land? Yes, sir. 2 acres, 10, 15, 20 cottages. We will invite people to donate. Yes, right, sir. sir. Donors like that, if Yes, sir. necessary. Yes, sir. Then ultimately, people has to stay here. Sir. They have to feel that experience. Yes, sir. Near Krishna River, sir, we can plan to Krishna River side, you can plan it systematically. Then meditation hall that side only. Yes, sir. And also 2 acres, how many cottages will come? Sir, usually we can do around 40 cottages, 40 good size cottages. Around 50 cottages earmark Yes. and construct. Right. Then it will be different Right. world. Yes, sir. ఎక్కడైతే ఇప్పుడు తమరు ఫౌండేషన్ స్టోన్ చేశారు సార్, దట్ ఈస్ ది ప్లేస్ వేర్ ఇస్ 7-story గోపురం. Yeah. Exactly. She's just trying to create the entrance main gate, sir. Total 4 entries are there for the project, sir. Yeah. This is the Dhyan Mandiram, sir. Ground floor will have exhibition and temple exhibits. First floor will have meditation halls and performance galleries. You have to make it here plantation in a big way, Yes, sir. syncing with Amaravati. Right, sir. Then Dhyana Mandir, one. Bhajans is another. వేద పాఠశాల కూడా Veda Pathshala, Bhajans. Yes.
Continuous bhajans, pujas, Spiritual vibration. events, Yes. spiritual, what you call energization, Yes. continuously. Yes. People should feel. Here, Spiritual vibrancy. already people are feeling here different vibrations. Yes, sir. They are feeling. Yes, sir. That you have to take it proper ecosystem. Yes. Right. That is where I want. Yes. This is Kalyan Katal, sir, and help desk and the administrative block, sir. Yeah. We are introducing Kalyana Cut also. Yes, yes, yes. Okay. 200 plus 500 capacity Kalyan Gata. Even future expandable. Yes, yes. Make it everything expandable. Yes. Then this is we creating Prakash Udyanam, sir, for about 3 acres. We'll have a laser show, and then we can have possessions and programs. Yeah, here Discourses, only yes. discourses, everything will be here. Yes, about 3 acres. This is By evening, people should come and spend some time yes, sir. continuously, Yes. evening times. Like that, we have to create a beautiful lawn. Yes, sir. Can we do one thing? Earlier, we used to give their Krishna Harati. Sir. Can we introduce nearby this? Ardhamayindi. Yes, sir. Opposite side, we are giving Krishna Harati. Yes, sir. Why can't I make it every day evening? Krishna Harati will be given here. Plans. Right, Yes, sir. Sir, would be nice. Yes. Then people will come. Fourth Sayantrama, yes, sir. So Archaka quarters, sir, and staff quarters, ground plus 2, 12 each. Right now it's provisions, sir. Yeah. 2 bedroom houses. Yeah. This is the Anprasadam building, again expandable to 1 more floor, sir. Right now capacity is 1000 per rotation, sir. How many people are eating now? 1000, sir. Tables. మనకి How many people are eating? As on today. Right now it's about 600 right now in the capacity, sir. Make it 2000. Fine, yes, sir. You do one thing. Sir, Make it foundation for many floors. fine, yes, sir. Right. Even it will go up to 10,000. Okay, sir. Continuously Yes, sir. increasing the floors. Right, sir. Then they will have common kitchen. It will go scaling. Yes. Then nobody should have a feeling he is not feeding. Yes. Anytime you can come, have meal and then go. Happy. Yes. Yes. This is the administrative block, sir. So mainly offices and conference rooms and the staff will be here, sir. Then this is another view for the Prakash Udyan, sir. Yeah. This beautifully you have to prepare. Yes, sir. People every day, anybody is having any stress, they have to come here, Yes, sir. take energy, move forward. ఇది బ్రాడ్ అవుట్ లైన్ సార్ ఇప్పుడు తమరి గారు సజెషన్ ఇచ్చింది ఇవన్నీ అకౌంట్ ఫర్ ఒకసారి నాకు చేసుకుని జనవరి చూపించండి. వీల్ ప్లాన్ Yeah. సంక్రాంతి టైంలో తమరు వస్తారు కదా అప్పుడు Again, ఫైన్ ట్యూనింగ్ necessary you have to come again. Yes, sir. I'll tell you. Yes, sir. But you have to complete all these things within 2.5 years. ఎస్ Not more than that. గ్యారెంటీ ఎస్ Yes, sir. రండి. మనసారా వేడుకుంటున్నారు. అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కోరుకుంటున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా గరుడ ఆళ్వార్ దర్శనం చేసుకుంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో మంత్రివర్యులు, అధికారులు, టీటీడీ పాలక మండలి సభ్యులు అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ద్వితీయ మహాప్రాకారం చతుద్వార గోపురములతో ఆద్యష్టక శిలాన్యాసం ప్రారంభోత్సవం జరిగింది. మరి ఆ శిలను మనకి లైవ్లో చూపిస్తూ ఉన్నారు. చతుర్వేదాలకు సంబంధించినటువంటి శిలలను ఇక్కడ ఈ ప్రాంగణంలో పెట్టి, అలాగే దానిపైన ఆద్యష్టక శిలాన్యాసాన్ని పెట్టి ప్రారంభోత్సవ పనులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రివర్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు అందరూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆద్యష్టక శిలాన్యాసాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. దానిని అక్కడ పెట్టడం జరిగింది. 4 వేదాలతో కూడినటువంటి శిలలను నవరత్నాలతో ఆద్యష్టక శిలాన్యాసాన్ని పెట్టి ప్రారంభోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. వీరితో పాలక మండలి సభ్యులు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మాచ్యులు నాదెండ్ల మనోహర్ గారు, ఇతర మంత్రివర్యులు, శాసన సభ్యులు, అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
మైక్ చెప్పు ఆర్ఎఫ్ వదిలేసుకో. గారికి అలాగే దేవాదాయ శాఖ మాచ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాచ్యులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు,
అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి అమరావతిలో సంకల్పం చేశాం. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి కలియుగ దేవుడు ఈ రాష్ట్రంలో అవతరించడం, ఈ పవిత్రమైన భూమిలో అవతరించడం మనందరి అదృష్టం. ఈరోజు కృష్ణానది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం. ఇది ఒక 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి, ఆశీస్సులు పొందాలి. ఏ కష్టాలు వచ్చినా దేవుని చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది. ఆ భక్తిభావంతో అందరూ వస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం. నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. నాకు కుల దైవం మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవుడికి సేవ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రారంభించారు. ఈరోజు అన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం సరఫరా చేసే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క నేను వచ్చిన తర్వాత 3 కార్యక్రమాలని ప్రారంభించాను. 1 ప్రాణదానం, 2 శ్రీవారి సేవకులు, 3 దేవాలయాల నిర్మాణం. ఈ 4 కూడా నిరంతరం జరగాలనేది నా ఆలోచన. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ప్రజలు ఆయన ఒక్కసారి పూజ చేసి ఏ పని సంకల్పం చేసినా జయప్రదం అవుతుంది. ఒక వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కృష్ణానది ఒడ్డున ఒక పవిత్రమైనటువంటి దేవాలయం తొందరలో రాబోతుంది. 2.5 సంవత్సరాలు వస్తుంది. చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారు. మేము కూడా డొనేట్ చేస్తామని, మేము కూడా కన్స్ట్రక్ట్ చేస్తామని. కొంతమంది అయితే బాంబేలో రేమండ్స్ అయితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల ఒక భక్తుడు వచ్చి నా దగ్గరికి వచ్చి 122 కేజీల గోల్డ్ని దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అతనికి వ్యాపారంలో ఆదాయం వచ్చింది. వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన వల్ల ఆయనకు సంకల్పించింది కాబట్టి తిరిగి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనే ఉద్దేశంతో దగ్గర 120 కోట్లంటే 122 కేజీలంటే 150 కోట్లు విలువ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ సుచిత్ర ఎల్లా గారు బోర్డు మెంబర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ దేవాలయంలో నేను మొదటి కాంట్రిబ్యూషన్ కింద 2 కోట్లు ఇస్తాను ముందుకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దాతలు స్వచ్ఛందంగా రావాలి. ఏ దేవాలయం ఆ దేవాలయం మనం మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. నేను ముందు చెప్పినట్టు ఈ దేవాలయం కూడా ఒక అటానమస్గా తయారై వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మెయిన్ టీటీడీకి అనుసంధానం చేస్తూ నిత్యం అన్నదానం, ప్రాణదానం ఇన్ కోర్స్ ఆఫ్ టైం,
ఇంకొక పక్క శ్రీవారి సేవకులు ఇక్కడ వచ్చి సేవ చేసే భాగ్యం, ఇక్కడ కూడా భజనలు చేయడం కానీ సేవలు చేయడం కానీ అన్ని పూజలు అన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా చేయాలని అవన్నీ చేయడం కోసం ముందుకు పోతాం. ఇక్కడ ఒక 25 ఎకరాల భూమి ఇచ్చాం. ఇది ఒక మోడల్ టెంపుల్ కావాలి. కొంతమంది భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఒక రాత్రికి ఉండాలంటే అలాంటి వస్తువు కూడా కల్పిస్తాం. ఇవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవసరమైతే భవిష్యత్తులో భక్తులు ఎక్కువ వచ్చి అన్నదానం కావాలంటే స్కేలింగ్ కూడా చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. ఇది ఒక పవిత్రమైన స్థలంగా ఇక్కడ చేయడమే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో ఎలాంటి దేవాలయాలకు సంకల్పం చేస్తాం. ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఎక్కువ ఉంటే అక్కడంతా కూడా ఇలాంటి దేవాలయ నిర్మాణం చేయడం కోసం కృషి చేస్తాం. నా సంకల్పం ఒకటి, ప్రపంచంలో అందరికీ ఒక ఆనందం, ఒక ఆరోగ్యం, ఒక సంపదనిచ్చే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన అన్ని ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అందరికీ ఎప్పటికప్పుడు దీవెనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక పవిత్రమైన భావంతో చేస్తూ ముందుకు పోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. దేవాలయాల నిర్మాణానికి కూడా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అనునిత్యం ముందుకు రావాలి. మీరు ఒక దేవాలయం కట్టినా పర్వాలేదు, దాన్ని సంతోషిస్తాం, స్వాగతిస్తాం. చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు మీరే సంకల్పం చేసి చెప్పగలిగితే దానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. ఇంకొక పక్కన ఈరోజు శ్రీవాణి ఉంది, అందులో వచ్చిన డబ్బులు కూడా దేవాలయాల నిర్మాణానికే ఖర్చు పెడతాం. ఇంకొక పక్కన ఇంకా ఎవరైనా సరే అలాంటి దాతలు వస్తే కార్పస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అన్ని విధాలా సహకరించమని కోరుకుంటూ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు. గోవిందా గోవిందా.